ఈ రంగంలో ఉన్నప్పుడు వీలైనంత భాషతో పాటు భావాన్ని కూడా ఆకలింపు చేసుకోవాలి. ఉన్నతమైన భావాలను ఎప్పుడైతే సందర్భోచితంగా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, ఒక మెచ్యూర్ ఐడియాని ఆవిష్కరించాల్సి వచ్చినప్పుడు, సో భాష అనేది ఒక మాధ్యమం మాత్రమే, భావమే ముఖ్యం. సో మనం థాట్స్ని కనుక మంచి థాట్స్ని కనుక మనం ఇంబైబ్ చేసుకోగలిగితే ఆ థాట్సే మాటల్ని వెతుక్కుంటాయి. సో మన భావాలు మంచివై ఉండాలి. మనస్సులో ఉన్నటువంటి మన ఆలోచనలు, సమాజం పట్ల మనకున్నటువంటి దృక్పథం, వీటిలో మన మంచి వాల్యూస్ ఉంటే కనుక భాష వాటిని పరిపుష్టి చేస్తుంది. కాళిదాసు చెప్పినట్టు వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. అంటే వాక్కు అంటే పదము, అర్థము, ఇవి రెండు కూడా పార్వతీ పరమేశ్వరు లాంటివి. ఇవి అవినాభావ విడదీయలేనటువంటివి. సందర్భ ఔచిత్యం ఉన్నప్పుడు ఏదైనా రక్తి కడుతుంది. సాధారణంగా ఏమవుతుందంటేనండి, ఒక ప్రాక్సిమిటీ, ఇప్పుడు వాళ్ళతో కొంత సంబంధం ఏర్పడిన తర్వాత పని చేస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ కూడా కొంత కెమిస్ట్రీ ఏర్పడిన తర్వాత, సో వాళ్ళు దే వుడ్ లైక్ టు కంటిన్యూ విత్ ఇట్. కొంతకాలం దే ట్రావెల్ టుగెదర్. అలా క్లౌడ్స్ ఏర్పడుతుంటాయి. దే ఆర్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దెమ్. అలా కంఫర్ట్ నుంచి ఇలాంటి క్లౌడ్స్ ఏర్పడతాయి తప్పితే, ఒకవేళ నిజంగా బాగా ప్రూవ్ చేసుకుని తన యొక్క ఎబిలిటీని మెల్లమెల్లగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు రియల్ టాలెంట్కి ఎప్పుడూ కూడా అవకాశం ఉంటుంది. నిజం స్టఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఇండస్ట్రీకి కూడా అవసరం. అలాంటి వాళ్ళు టాలెంటెడ్ గిఫ్టెడ్ పీపుల్ అవసరం. అలాంటి వాళ్ళ మీదే ఇండస్ట్రీ నడుస్తుంది. ఇండస్ట్రీ రన్స్ ఆన్ షియర్ టాలెంట్. 24 క్రాఫ్ట్స్లో కూడా కెమెరామ్యాన్ కానీ, ఎడిటర్ కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, వాడెవర్, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క రంగాల్లో నిష్ణాతులు ఉన్నప్పుడు డెలివర్ చేస్తున్న వాళ్ళే ఇక్కడ ఉండగలరు. ఇది కూడా సాహిత్యం కూడా అంతే. ఏమవుతుందంటే వాళ్ళకి సందర్భోచితంగా మనం కనుక పాట ఇవ్వగలిగితే అది వాళ్ళకి జనాలకి అప్రిసియేషన్ వస్తే అలాంటి వాళ్ళకి లాంగ్ స్టాండింగ్ అవకాశాలు వస్తూ ఉంటాయి. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రియల్లీ డజంట్ మీన్ ఎనీథింగ్ టు మీ, బికాజ్ ఐ ఫీల్ రియల్ రివార్డ్ ఎప్పుడంటే, చెప్పాను కదా, ఎవరన్నా సంబడీస్ రేడియోలో వస్తుంటే మన పాట జనాలు విని ఆనందపడటం, లైక్ ఎక్కడ వెన్ యూ గో సమ్వేర్ వెన్ పీపుల్ సే దట్ ఈ పలానా సాంగ్ మీ పాట నాకు చాలా ఇష్టం అండి అని వాళ్ళే పాడి లిరిక్స్ వినిపించడం. ఒక పాటని మనం ఆవిష్కరించినప్పుడే దానిలోనే బోల్డంత ఆనందం ఉంది. సో మనకి వీ కెన్ ఆల్సో ఫీల్ దట్ మనం ఒక మంచి పని చేసాము, మంచి పాట ఆవిష్కరించామని అది మనకే తెలుస్తుంది. వెన్ యూ డూ ఏ గుడ్ వర్క్ ఆర్ ఏ బ్యాడ్ వర్క్, వెన్ యూ ఆర్ నాట్ యాక్చువల్గా ఏదో డబ్బుల కోసం ఏదో 4 పదాలు కలిపి ఏదో చేస్తున్నప్పుడు, లేదా నిజంగా దానికోసం తపనపడి మదనపడి దాని ఏదో ఆ సందర్భాని కోసం రాత్రి బుర్ర బదులు కొట్టుకున్నప్పుడు, అది నిజంగా ఆ సందర్భం రససిద్ధి కలిగి మంచి అవుట్పుట్ వచ్చినప్పుడు అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ అదే ఎక్కువ. ఒక కళాకారుడికి క్రియేట్ చేయడంలోనే బోల్డంత ఆనందం ఉంటుంది. ఆ తర్వాత 10 మంది అప్రిషియేట్ చేస్తే అది ఇంకో ఆనందం. తప్పితే అవార్డు అనేది ఓన్లీ ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ అనుకుంటాను నేను. అక్కడితోనే కళాకారుడికి 99% ఆనందం వచ్చేస్తుంది. ఈ సో కాల్డ్ ఈ మొమెంటోస్ అనేవి ఏమిటవి, జ్ఞాపికలు అనేవి ఓన్లీ రిమైండర్స్ అంతే. నువ్వు మంచి పని చేసావు అని రిమైండ్ చేసేవి. మన అంతరాత్మకు తెలిసినప్పుడు, మన మంచి పని చేసామన్న విషయం మన అంతరాత్మకు తెలిసినప్పుడు ఆ మొమెంటోలు అవసరం లేదని నా భావన. చాలామంది ఉన్నారండి, ఒకళ్ళనేమిటి, ఎందరో మహానుభావులు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇన్స్పైరింగ్ మీ అండ్ హూ హ్యావ్ బీన్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. క్లుప్తంగా కొన్ని పేర్లు చెప్తాను, బట్ చాలా మంచి పాట ఏదైనా కూడా ఇన్స్పైర్ చేస్తుందండి. ఇందాక నేను సందర్భశుద్ధి అన్నాను కదా, ఆ సందర్భశుద్ధి మనకి పాటలో ప్రస్ఫుటించినప్పుడు ఆహా ఎంత గొప్పగా ఆవిష్కరించాడు ఆ పాట. అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. ఎవరు రాసినా కూడా కొంతమంది ఒక్కోసారి లిరిక్ రైటర్ ఎవరో మనకు తెలియదు, కానీ ఆ పాట వింటే ఆహా ఎంత గొప్పగా ఆవిష్కరించాడు అనిపిస్తుంది. అలాంటి పాటలు కూడా ఉన్నాయి. బట్ నాకు బేసికల్గా నచ్చిన రైటర్స్ ఎవరంటే సి.నారాయణ రెడ్డి గారు, సముద్రాల సీనియర్ గారు, వేటూరి గారు, సీతారామ శాస్త్రి గారు కాంటెంపరీ రైటర్స్లో ప్రాతస్మరణీయులు, అందులో డౌటే లేదు. కానీ పాతకాలంలో వాళ్ళు వేసినటువంటి బాటలో ఇప్పుడు ఈ తరం కూడా నడుస్తున్నది. వాళ్ళు వేసినటువంటి మంచి కాంక్రీట్ రోడ్ల మీదే సినిమా పాట దానికి ఒక ఐడెంటిటీ, ఒక వాల్యూ కల్పించి జనాదరణ పొందేలా రచింపజేసి దానికి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను
ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై డీప్ 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 గ్రాటిట్యూడ్. డోలే డోలే దిల్ జర జర నిన్ను ఓర ఓరగని నరవర జాగుమాని చీకలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెందల కడనే రారా వడి ఆంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడ కసి కోకలాగు సరిసరసుడ రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా చమ్కా చమ్కా చమ్కీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలికేలే కులికేటి కలికేలే నీలో బుస కొడుతున్నా ఆసే పసిగడుతున్నా అనువిధి ఆజానా ఈడే బలి పెడుతున్నా ఓడి బలపడుతున్నా ముదిరిన మైకానా. సంథింగ్ లైక్ మంచి పాటలు రాయాలి, కుదిరితే కాస్త సంగీత జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకొని ఇంకొక సంగీత దర్శకత్వంలో కూడా అడుగుపెట్టాలనే ఆకాంక్ష ఉంది. సో ప్రస్తుతానికి వీటి గురించి ఆలోచిస్తున్నాను. అలాగే నా ఇంట్రెస్ట్ వచ్చి ఈ జనరేషన్కి టెక్నాలజీ బోర్డు అంత వచ్చింది. ఇప్పుడు మనకి బోర్డు అంత టెక్నాలజీ ఉంది. వీళ్ళకి మన హిస్టరీ, మన ఎపిక్స్, రామాయణం కానీ భారతం కానీ మన చరిత్రలో ఉన్నటువంటి మంచి కథలు, మంచి గాథలు, మంచి యానిమేషన్తో సినిమాలు తీస్తే, యానిమేషనే కాదు మళ్ళీ అవి టెక్నాలజీ యూజ్ చేసుకుని మంచి మంచి చిత్రాలు తీస్తే కనుక అలాంటి సినిమాలతో నేను కూడా అసోసియేట్ అయ్యి నేను కూడా వాటికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాను. బికాజ్ దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్, ఎన్నో విజయగాథలు, ఎన్నో మనల్ని మోరల్లీ, మనల్ని ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్ చేసే చాలా కథలు ఉన్నాయి. మనం వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ వెస్ట్. మన సంస్కృతి, మన గతాన్ని మనం మర్చిపోయి మనం వర్తమానం వైపు చూసుకుంటూ మనం ఎక్కువ వెస్ట్ వైపు మనం ఎక్కువ చూస్తున్నాం. మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. వీ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ సీ, అండర్స్టాండ్, అప్రిషియేట్. మన సంస్కృతి హ్యాస్ యాక్చువల్లీ ఇట్స్ టైమ్ టెస్టెడ్. ఎన్నో సివిలైజేషన్స్ వచ్చాయి వెళ్ళిపోయాయి, కానీ మన సంస్కృతి అలా పటిష్టంగా, మన సమాజం ఇంకా గట్టిగా ఉండటానికి కారణం ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి వాల్యూ సిస్టము. ఇవన్నీ కూడా ఈ వాల్యూ సిస్టమ్ని ఇన్స్పైర్ చేసినటువంటి గొప్ప ఇన్స్పిరేషనల్ స్టోరీస్, వీటి మీద వి షుడ్ పుట్ ఎన్ ఐ అండ్ ఆల్సో మేక్ అవర్ యంగర్ జనరేషన్ టు సీ దెమ్ సో దట్ they too also will get inspired and they can mold their lives in the and become better persons. అప్కమింగ్ అంటే కొన్ని ఫ్యూ ఫిల్మ్స్ చేస్తున్నానండి. లైక్ ఏక్ నిరంజన్ చేశాను, తర్వాత ఆర్యా 2లో ఒక సాంగ్ చేశాను, తర్వాత వరుడు చేస్తున్నాను, అలాగే 3-4 సినిమాలు, కాస్కో ఇలాంటివి, తకిట అని భూమిక గారి నిర్మాణంలో నూతన దర్శకుడు హరి గారు చేస్తున్న సినిమాకి దానికి సాంగ్స్ కాంట్రిబ్యూట్ చేశాను. ఇట్లా ఒక 7-8 ప్రాజెక్ట్స్ కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్. కదులు కదులు పద చకచక తలపడు పద ఎవడు మనకెదురుగా నిలవడు గదా అరే ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఉత్తేజాలు వెర్రెత్తాక చూపై జోరు అరే ముల్లోకాలు కమ్మేదాకా చల్లారేది లేదు దక్కేదేదో చిక్కేదాకా తాడో పేడో తేలుద్దాం పద అందనిదేదీలలోన మనసే పెడితే బోలోన అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది జానోన హే కదులు కదులు పద చకచక తలపడు పద. థ్యాంక్ యూ.